రాజకీయం ఎప్పుడు చేయటం రాదు చంద్రబాబు నాయుడు గారికి, మొహమాటమే లేదు. చాలా మంది ఒప్పుకుంటారు కానీ నిస్సందేహం చెబుతున్నాను, అపరచాణక్యుడు అంటారు. అసలు ఇవన్నీ తీసి పక్కన పడేసేయండి. అధికారంలో రానంత వరకు అధికారంలో రావటం కోసం ప్రయత్నం చేస్తాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాన్ని మర్చిపోతాడు. అందుకని నేను ఆయన రాజకీయ నాయకుడు అసలు పరిగణించను. ఈ రోజుల్లో నిస్సందేహంగా రాజకీయ నాయకుడు కూడా కావాలి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వైఫల్యం చెందుతానే ఉన్నాడు, ఇప్పుడు కూడా వైఫల్యం చెందుతున్నాడని నేను భావిస్తున్నా. దాంట్లో మనమే మొహమాట పట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు పరిస్థితి చూసుకుంటా ఉంటే 2014 నుంచి అంతకుముందు జరిగిన పొరపాట్లు అనేది వేరు. ఓకే, అంతకుముందు జరిగిన పొరపాట్లు అనేది వేరు. 2004లో ఓడిపోవడానికి, 2009లో ఓడిపోవడానికి కూడా రాజకీయ కారణాలే కారణం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. 2014 నుంచి 2019 వరకు ఆయనకు అద్భుతమైన అవకాశం వచ్చింది. అద్భుతమైన అవకాశం వచ్చింది. అవతల ఉన్నటువంటి వ్యక్తి, ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి, అతని గురించి రాష్ట్ర వ్యాప్తంగా అంతా తెలుసు. అయినా సరే సమర్థవంతంగా అతనికి అడ్డుకట్ట వేసి చేసిన మంచి పనులు జనంలో తీసుకొని వెళ్ళి సరైనటువంటి వ్యక్తుల్ని శాసనసభ్యులుగా చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకోలేకపోవటం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పు. అలాగే రాజకీయం ఎందుకు అంటున్నాను అంటే, ఇక్కడ మన రాష్ట్రాన్ని బాగు చేయాలి, అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి పరుడికి 67 స్థానాలు ఇచ్చిన ప్రజలు అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఆ స్పృహ కనుక ఆయనకు ఉంటే మనకి 102 స్థానాలు వచ్చినాయి, వాళ్ళకి 67 స్థానాలు వచ్చినాయి. ఇది చాలా ప్రమాద ఘటికలు అని చెప్పని భావించాలి కదా. మరి ఆయన భావించలేదు కదా, కాబట్టి రాజకీయం చేయలేదు కదా. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.